హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రక్చరల్ బైట్స్. ఈ వీడియోలో ఎగ్ ఫ్రై గుడ్డు కారం వెరైటీగా ఎలా చేయాలో చూద్దామండి. దీనికి నేను 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇది 2 to 3 days నిల్వ ఉంచుకోవచ్చండి. చూసారు కదా, ఆయిల్ వేసాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 eggs బౌల్లోకి వేసి విస్కర్ తోటి స్మూత్గా అయ్యేటట్లుగా బీట్ చేసి ఆమ్లెట్ వేసుకుంటాం కదా, ఆమ్లెట్లో అయితే ఉప్పు కారం వేస్తాం. దీంట్లో ఇప్పుడు ఏమి వేయొద్దండి. చూడండి, ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. అది విస్కర్ తోటి స్మూత్గా చేసేసి ప్యాన్లో వేసేయండి. చూపిస్తున్నాను కదా, ప్యాన్లో అట్లా వేసేసి కొంచెం సేపు ఉడకనివ్వండి. దాన్ని మెల్లగా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాం కదా, అది మనం వెజిటబుల్ కట్టర్లో సన్నగా కట్ చేసేద్దామండి. చూడండి, ఒక పక్కన ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి తిప్పేసేయండి. తిప్పేసిన తర్వాత అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా దాంతోటే కట్ చేసేయండి. యాక్చువల్గా మొత్తం తిరిగేసిన తర్వాత అప్పుడు కట్ చేయాలండి. కట్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. నేను తిరగేయక ముందే కట్ చేశాను. ఆమ్లెట్ని ఎట్లా తిరిగేస్తాం అట్లాగే తిరిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. అట్ల పెనంతో కట్ చేసేయండి. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయిందండి. తర్వాత మనం ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేయాలి దీన్ని. మీకు ఎంత ఎక్కువ ఫ్రై అవ్వద్దు అంటే కూడా కొంచెం తక్కువలో కూడా తీసేసేయచ్చండి. మెత్తగా కావాలంటే ఇట్లా చేస్తే కొంచెం డ్రైగా ఉంటుంది. చపాతీలోకి వేసుకోవచ్చు, రైస్లోకి కూడా తినొచ్చండి. చూడండి, మొత్తం ప్లేట్లోకి తీసేస్తున్నాను. చూడండి, మొత్తం ప్లేట్లోకి తీసేసిన తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసాను. చూడండి, దీంట్లో మసాలా కానీ ఇంకా ఏం వేయమండి. తాలింపు గింజలు వేసేసి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వెజిటబుల్ కట్టర్లో కట్ చేసేసానండి, అందుకని ఇక్కడ వేయలేదనమాట. చూడండి, ఈ 3 కట్ చేశాను కదా, అవి కొంచెం తాలింపు గింజలు వేగిన తర్వాత వేసేస్తున్నానండి. చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసాను. చక్కగా వేగేటట్లు మాడకుండా కదపండి. మొత్తం కదిపేసి ఒకసారి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసి సాల్ట్ చూసుకుని రుచికి సరిపడా వేయండి. కొంచెం కారం కూడా వేయండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చూసుకుని వేయండి. మొత్తం బాగా కలిసేటట్టు కదిపేసేసి కొంచెం పసుపు కూడా వేసి మళ్ళీ ఒకసారి కదపండి. చూసుకోండి, అడుగు మాడకుండా చూసుకోండి. కొద్దిగా అడుగు మాడుతున్నట్టుంది, అటువంటప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసాను. చూడండి, సిమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇంకా కొద్దిసేపు మగ్గనివ్వండి. చూడండి, ఇప్పుడు బాగా ఏగిపోయిందండి, మగ్గిపోయింది ఉల్లిపాయ మొత్తం. ఇంతకుముందు మనం ఫ్రై చేసిన ఆమ్లెట్ ఉంది కదా, ఆ ముక్కలు వేసేసేయండి. దీంట్లోకి వేసేసి అది మొత్తం మళ్ళీ ఆమ్లెట్కి పట్టాలి కాబట్టి బాగా చక్కగా మొత్తం బాగా కలిసేటట్టు కదిపేసి చూడండి, అట్లా దగ్గరికి అనేసి మొత్తం మధ్యలోకి మూత పెట్టేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసి సన్నసెగన ఉడకనివ్వండి. చూడండి, మనకి నూనె అనేది కొద్దిగా బయటికి రావాలండి, అట్లా అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఇప్పుడు మొత్తం వేగిపోయింది. చక్కగా టేస్టీ గుడ్డు కారం, టేస్టీ ఎగ్ ఫ్రై అనేది తయారైపోయిందండి. ఇది వెరైటీ కోసమే చేశానండి. ఒరిజినల్గా అయితే మనం ఉల్లిపాయ వేయించేసి దాంట్లో ఎగ్ కొట్టేసి అది ఫ్రై అయ్యేటట్లు చేసి దాంట్లో ఉప్పు కారం వేసేసి దించేస్తాం. ఇదేంటంటే ముందు ఎగ్ వేసి ఆమ్లెట్ లాగా వేసి దాన్ని ముక్కలు చేసేసి ఇప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత దీంట్లో వేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ కోడిగుడ్డు అనేది బాగా వేగుతుంది కాబట్టి ఇది నిలవ ఉంటుంది అన్నమాట 2 to 3 days. అదేమో మనం ఉల్లిపాయ వేగిన తర్వాత వేస్తాము, ఇదేమో
ముందు ఆమ్లెట్ లాగా వేసిన తర్వాత ఉల్లిపాయ వేస్తాం అన్నమాట. అదే అండి డిఫరెన్స్. కాకపోతే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అసలు మీరు చేసుకుని చూస్తే వదలరు. ఇది ఇంకో ప్రాసెస్లో కూడా చేయొచ్చు. మళ్ళీ వేరే వీడియోలో వేరే ప్రాసెస్ పెడతాను. ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే చేసుకుని తిని మీరు కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి.